హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పల్లు డైరీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి నా యూట్యూబ్ ఛానల్ ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. మనం లాస్ట్ వీడియోలో కామన్ పర్సన్స్ ఎవరెవరు వస్తున్నారు, అగ్ని పరీక్ష ఎలా ఉంటుంది అనేది చూసాం. కానీ ఈ వీడియోలో సెలబ్రిటీస్ ఎవరెవరు వస్తున్నారు, కామన్ పీపుల్ తో వాళ్ళు ఎలా ఉండబోతున్నారు, బిగ్ బాస్ హౌస్ కామన్ పీపుల్ కి సెలబ్రిటీస్ కి ఎలా ఉండబోతుంది అనేది, ఇంకా సెలబ్రిటీస్ ఎవరెవరు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనం సెలబ్రిటీస్ గురించి మాట్లాడే ముందు అసలు కామన్ పీపుల్ ఎవరు అనేది మీరు తెలుసుకున్నారా? నా లాస్ట్ వీడియో చూడనట్టయితే నా బయోలో లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి. కామన్ కంటెస్టెంట్ ఎవరెవరు వస్తున్నారో ఇన్ డీటెయిల్ గా దాంట్లో ఉంది. ఇప్పుడు మన బిగ్ బాస్ వచ్చేసి కామన్ పీపుల్ కి సెలబ్రిటీస్ కి 2 హౌసెస్ గా డివైడ్ అయిపోతుంది. ఆ 2 హౌసెస్ లో ఒక సైడ్ వచ్చేసి కామన్ పీపుల్, ఒక సైడ్ వచ్చేసి సెలబ్రిటీస్. కామన్ పీపుల్ ఇంకా సెలబ్రిటీస్ ఎలా ఉండబోతున్నారని తెలుసుకుందాం. అసలు మెయిన్ గా సెలబ్రిటీస్ ఎలా ఫేస్ చేస్తారు కామన్ పీపుల్ తో వాళ్ళు ఎలా ఉండబోతున్నారు, అసలేంటి బిగ్ బాస్ హౌస్ కామన్ పీపుల్ కి సెలబ్రిటీస్ కి ఎలా ఉండబోతుంది అనేది, ఇంకా సెలబ్రిటీస్ ఎవరెవరు అనేది తెలుసుకుందాం. మన ఫస్ట్ సెలబ్రిటీ వచ్చేసి రీతు చౌదరి. మనకు రీతు చౌదరి అనగానే మైండ్ లో వచ్చేసి కాంట్రవర్షియల్ చూసుకున్నాము. రీసెంట్ లైఫ్స్ లో తను పొలిటికల్ లో వచ్చింది, బెట్టింగ్ యాప్స్ లో వచ్చింది, ఇంకా టీవీ షోస్ లలో కూడా వచ్చింది. మన సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి తేజస్వి గారి అమర్దీప్ వైఫ్. మన ప్రీవియస్ బిగ్ బాస్ లలో అమర్దీప్ కూడా బిగ్ బాస్ కి వచ్చాడు. అప్పుడు తేజస్వి కూడా తన యాక్టివ్నెస్ ని అమర్దీప్ కి సపోర్ట్ చేసిన విధానం చూసి ప్రజలే చాలా మంది పుష్ చేశాడు తేజస్వి గౌడ ఎప్పుడు అనేది. ఈసారి మ్యాక్స్ టు మ్యాక్స్ 90 to 95% తేజస్వి గౌడ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సాకిత్ అనేది మన మైండ్ లోకి వచ్చేది ఒక సింగర్. తను ఒక కమెడియన్ పర్సన్ కూడా, ఎంతో హైపర్ యాక్టివ్ పర్సన్. మనం రీసెంట్ షోలలో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ లో కూడా చూస్తాం. తన కామెడీతో అయితే అందరికి ఇచ్చి పడేస్తాడు. తన కామెడీతో మనందరినీ చాలా అల్లరించాడు. చూసినట్టయితే సాకిత్ శ్రీముఖి కామెడీ వాళ్ళ ఒక బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి బంచిక్ బబ్లు అనేది ఒక కామెడియన్. తను ఎన్నో వెబ్ సిరీస్ ఇంకా షార్ట్ ఫిలిమ్స్, మూవీస్ కూడా తీశాడు. రీసెంట్ గా చూసినట్టయితే మా టీవీ ఛానల్లో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అంతా కూడా పార్టిసిపేట్ చేశాడు. అక్కడ చూడొచ్చు తన యాక్టివ్నెస్ కానీ, తన ఒక కామెడీనెస్ కానీ, తను వేసే పంచులు అవన్నీ చాలా బాగా పడ్డాయి. మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి శివ అనగానే మనకు వచ్చేసేది మైండ్ లో ప్రియాంక జైనిని ఆల్రెడీ ప్రీవియస్ బిగ్ బాస్ లో చూసాము. శివాది ప్రియాంక జైనిది యూట్యూబ్ లలో కూడా మనం చూస్తుంటాము వాళ్ళ ఒక రిలేషన్ ని. శివ వచ్చేసి ఒక డిఫరెంట్ పర్సన్ లాగా నాకు అనిపిస్తాడు. ప్రియాంకతో ప్రాంక్ చేస్తున్నప్పుడు తను డిఫరెంట్ యాంగిల్ లో కూడా కనిపించాడు. ఎన్నో కమెంట్స్ వచ్చాయి ప్రజల నుంచి కూడా, నెగిటివ్ పాజిటివ్. మెయిన్ గా బిగ్ బాస్ వచ్చేసి మనకి కంటెస్టెంట్స్ ని ఎలా తీసుకుంటారంటే, ఇప్పుడు మెయిన్ గా ఎవరు కాంట్రవర్షన్ అవుతుంది, పాజిటివ్ గా ఉందా, నెగిటివ్ గా ఉన్నారా, ఎలా అయినా ఇప్పుడు ట్రెండింగ్ లో ఎవరు ఉన్నారో వాళ్ళని తీసుకుంటారు. మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ఐశ్వర్య చూసుకున్నట్టయితే తన కెరియర్ ని జబర్దస్త్ నుంచి స్టార్ట్ చేసింది. తను రీసెంట్ గా మా టీవీ షోస్ కూడా వచ్చింది. మెయిన్ గా మనం చూసినట్టయితే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ లో కూడా వచ్చింది. దాంట్లో చూసినట్టయితే తన కామెడీ కానీ, తన యాక్టివ్నెస్ ని చూపించింది. మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ఉప్పల్ బాలు అనగానే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఈ యూత్ కి ఉప్పల్ బాలు అంటేనే ట్రోలింగ్. ఉప్పల్ బాలు అసలు చూసినట్టయితే ట్రోల్స్ ని ఎన్ని జోక్స్ వేసినా చాలా పాజిటివ్ గా తీసుకుంటాడు. అలానే బిగ్ బాస్ లో పాజిటివ్ గా తీసుకుంటాడా, తన రియాలిటీని బయట పెడతాడా ఏంటనేది చూద్దాం. ఉప్పల్ బాలు వచ్చేది కూడా ఛాన్సెస్ ఆర్ వెరీ హై, ఎందుకంటే ఇప్పుడు యూత్ ట్రెండింగ్ లో ఉన్నాడు కాబట్టి. మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి దేవజాని. తను ఒక సీరియల్ ఆర్టిస్ట్. తన సీరియల్ లో ఎంతో అమాయకంగా, క్యూట్నెస్ తో అందరినీ ఆకట్టుకుంది. తను వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ఇమాన్యుయల్ జర్నీ జబర్దస్త్ నుంచి స్టార్ట్ అయింది. మనం రీసెంట్ డేస్ లో చూసినట్టయితే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ లో ఎంతో మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు. ఇలా పర్ఫార్మెన్స్ తో క్యాప్టెన్ కూడా గెలిచాడు. ఎంతో మంది ప్రజలని ఆకట్టుకున్నాడు తన పర్ఫార్మెన్స్ తో. తన కామెడీ కానీ, తన పంచ్ లైన్ కానీ చాలా బాగా చేశాడు. మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి హరిని చూసినట్టయితే ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో చాలా బాగా ఎంటర్టైన్ చేస్తాడు. హరి వచ్చేసి స్క్రిప్ట్స్ చాలా బాగా రాస్తాడు. హరి వచ్చేసి చాలా షోస్ కి స్క్రిప్ట్స్ రాశాడు. హరి రాసే ప్రతి లైన్ ఎమోషనల్ కానీ, కామెడీ కానీ, ఎమోషనల్ అయినా కామెడీ అయినా మనుషులని ఆకట్టుకున్నట్టు రాస్తాడు. మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి దీపిక. ఒక సీరియల్ ఆర్టిస్ట్. ఆ టీవీలో ఎన్నో షోస్ కి కూడా వచ్చింది. ఆ షోస్ కి వచ్చినప్పుడు తన కామెడీని కానీ, తన ఒక ప్రెజెన్స్ కానీ చాలా బాగా ఇచ్చింది. దీపికాకి మెయిన్ గా బ్రహ్మముడి సీరియల్ తో చాలా ఫేమ్ వచ్చింది. అంచనా ప్రకారంగా చూసినట్టయితే వరకు చెప్పిన సెలబ్రిటీస్ అందరూ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. చూద్దాం ఎవరెవరు వస్తున్నారు ఏంటి, ఎవరెవరు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా. లాస్ట్ మినిట్ లో కూడా చాలా చేంజెస్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.